నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా శరీరానికి మంచి చేస్తాయా అంటే కొంతమంది తినొచ్చు, కొంతమంది తినొద్దు అంటున్నారు. అసలు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి సార్. నేను లియో డైట్లో అయితే ఇవి మూడు అవాయిడ్ అమ్మా. స్ట్రైట్ ఫార్వర్డ్ అవాయిడ్. ఎందుకు సార్? ఇది ఇడ్లీ, వడ, దోశ, ఈ మూడిట్లో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? మినువులు, మినపప్పు, హై ప్రోటీన్. ఎంత శక్తి అంటే అంటే బలిహరణ, అంటే ఒక మేకపోతుని బలిస్తారు అనుకుందాం, అంటే అది బలి కరెక్ట్ కాదు ఒరిజినల్గా అనుకుందాం. అంతటి శక్తి కలిగినది వడ. అంటే దానికి ప్రత్యామ్నాయంగా బలి ఇవ్వాల్సి వస్తే ఒక జీవిని బలి ఇవ్వడం కన్నా మినువులతో తయారు చేసినటువంటి వడల్ని బలిహరణగా వేస్తారు అనేది శాస్త్రం. అంత శక్తి, హై ప్రోటీన్ అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దాన్ని అరిగించుకునే శక్తి ఎవ్వరికి లేదు. ఇప్పుడు ఇడ్లీలు తినేవాళ్ళకి, వడలు తినేవాళ్ళకి, దోశలు తినేవాళ్ళకి ఎవరికి లేదు. ఓకే, దాన్ని అరిగించుకునే శక్తి లేదు కాబట్టి తినవద్దు అంతే. ఎందుకంటే నీకు అంత పని లేదమ్మా. నువ్వు శుభ్రంగా 2 వడలు తిని లోపలికి వచ్చి కూర్చుని 4-5 వీడియోలు చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో టిఫిన్ చేసి మళ్ళీ టిఫినే తింటావు, ఏదో దోశ ఇడ్లీ తింటావు. చెయ్యి, చూస్తాను ఒక 6 రోజులు గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, కాన్స్టిపేషన్. అంటే సార్, తినకపోతే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందని విన్నాను. ఇలా తిన్న తర్వాత కూడా వచ్చిందా 3 పూట్ల తింటే? అవును. నీకు దానికి తగ్గ శ్రమ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నీదంతా ఏంటి? బ్రెయిన్, వాయిస్, నీ శ్రమ అంతా కుర్చీలో కూర్చుంటు. నేను అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి శుభ్రంగా ఇడ్లీలు, వాళ్ళు దోశలు తిని కూర్చుంటే సైజులు పెరుగుతాం, 100% పెరుగుతాం. నువ్వు నన్ను ఎంతకాలంగా చూస్తున్నావు? చాలా ఇయర్స్, 5 years నుంచి చూస్తున్నారు కదా. ఏమన్నా మార్పు వచ్చిందా? అలానే ఉన్నారు. అప్పుడు ఎలా చూసాను, ఇప్పుడు అలానే ఉన్నారు. నీకు పెళ్ళి, మీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఎట్లానే ఉంటాను. మీ అమ్మాయిలతో పిల్లలతో కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తాను. ఎందుకంటే నా దాంట్లో ఇది అవాయిడ్. నేను దానికి తగ్గ వర్కౌట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా తింటే దానికి తగ్గ వర్కౌట్స్. నేను మార్నింగ్ 6 kilometers వాకింగ్ చేస్తాను, కేవీఆర్ పార్క్. సూర్య నమస్కారాలు ఉంటాయి, తినొచ్చు. దానికి తగ్గ పని ఉంటాయి. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఏసీ రూమ్స్లో, కంప్యూటర్ సిస్టమ్స్ ముందు, కెమెరాల ముందు కూర్చునే వాళ్ళు ఇవి తినకూడదు. అందుకని ఏంటంటే మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్, మనం చేస్తున్నటువంటి వర్క్స్, కాబట్టి దాని మీద ఫుడ్ ఆధారపడి ఉంటుంది. బాగుంటుంది. ఇడ్లీ చాలా బాగుంటుంది. అందుకని అంటే ఒక రకంగా ఇడ్లీ మంచిది కొంతవరకు. ఎందుకు అంటే మినపప్పు తక్కువ వేసి ఇడ్లీని ఒక ఎక్కువ వేస్తారు, బియ్యంతో. ప్రోటీను అండ్ కార్బోహైడ్రేట్. ఇంకా దానికి ఏం కావాలి? ఫుడ్ పిరమిడ్ తీసుకుంటే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. ఇంకా అక్కడ కావాల్సింది ఏంటంటే ఫ్యాట్. అది మనకి చట్నీ ద్వారా వస్తుంది. ఆ చట్నీ ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ అంటే ఏ విధంగా అనుకోవచ్చు సార్? అంటే మీకు చట్నీలు చెప్పండి. పల్లి చట్నీ, లేదంటే కొబ్బరి చట్నీ, ఇలా కొన్ని టమాటో రిలేటెడ్ బెల్లం వేసి చేస్తూ. అక్కడ మీకు ఇడ్లీలోకి మంచి చట్నీలు చెప్తా. ఒకవేళ తినాల్సి వస్తే తక్కువ తినండి, తప్పలేదు. ఎందుకంటే దాంట్లో రవ్వ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది. అది కూడా మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి తెల్లటి మినువులతో తయారు చేసిన తెల్లగా ఉండే ఇడ్లీలు కాదు. తొక్కపప్పు నానబెట్టితే బ్లాక్, దాని పేరు బ్లాక్ ఉరద్ దాల్, నల్ల మినువుల పప్పు. మినువులు తొక్కతో ఉన్నటువంటి మినపప్పుని నానబెట్టండి. అలా నానిన పప్పు ద్వారా చేసుకున్నటువంటి ఇడ్లీయే మంచిది. అంటే పబ్లిసిటీ చాలా ఎక్కువ, కెమికల్ ప్రాసెస్ చేసి నిల్వ ఉంచి తెల్లగా ఉన్నటువంటి పప్పులు వాడుతున్నారు ఇప్పుడు. అయితే పెసరట్టు కూడా మంచిదేనా సార్? మంచిదే, ఇవన్నీ మంచివే, ఏమీ చెడ్డవు కాదు. కాకపోతే మనం వాటితో పాటు కాంబినేషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం, పొరపాటు చేస్తాం. అందుకని తొక్క మినపప్పుని నానబెట్టి దానిని బాగా నానిన తర్వాత ఆ తొక్క తీసి దాన్ని మెత్తగా రుబ్బుకొని దాంట్లో ఏదో రేషియో ఉంటుంది. 1 గ్లాసు పప్పుకి 3 గ్లాసులు నూక. అంటే చాలా బాగా ఆలోచించారు. దాన్ని ఆవిరి కుడుముగా తినేవారు పూర్వం రోజుల్లో. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి
ఆవిరి కుడుముగా ఒక పెద్ద ప్లేస్, ఒక చిల్లులో జల్లెడలో క్లాత్ వేసి దాని మీద పెట్టేవారు. ఇది స్టీమ్ ఫుడ్ మంచిదే. ఎప్పుడు అంటే మీరు తీసుకునే చట్నీతో మారిపోతుంది దాని ఫీచర్. అంటే చట్నీ అంటే ఆల్మోస్ట్ పల్లీలు ఇవే కదా సార్ కాదు, అలా తీసుకోకూడదు. పల్లి తీసుకోకూడదు, పల్లి తినకూడదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ హై ఉంది, పల్లీల్లో కూడా ప్రోటీన్ హై ఉంటుంది. ఇవి రెండు అంటే హై ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తగ్గిపోతుంది, అందులో ఫ్యాట్స్ ఉండవు. అందుకని ఏంటంటే మనం అక్కడ టమాటా చట్నీ మంచిది, కిడ్నీల మీద చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి చట్నీ మంచిదే, దాంట్లో కాంబినేషన్ కొబ్బరిని పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు వేస్తారు, వేపుడు శనగపప్పు, అది మంచిది కాదు. కొబ్బరి న్యాచురల్గా చాలా మంచిది కొబ్బరి చట్నీ. అందుకే ఇంకేం కలపకుండా తాలింపు వేసి కొబ్బరి చట్నీ చేసుకుంటే మంచిది, ఇడ్లీ తినొచ్చు. అల్లం పచ్చడి, జింజర్తో పచ్చడి చేస్తారు, దాంట్లో బెల్లం వేసుకొని చేసుకుంటారు. దబ్బకాయ పచ్చడి అని చెప్పేసి అని ఆ దబ్బ తొక్కలతో చేస్తారు, ఇవి మంచివే. మీరు వేసేటువంటి శనగపప్పు, పుట్నాల పప్పు, కొబ్బరి పుట్నాలు, వేరుశనగ గుళ్ళు చట్నీ వల్ల మీకు గ్యాస్ట్రిక్, మీరు ఇడ్లీ తిన్న వెంటనే మీకు తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ లోపు గ్యాస్ట్రిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది వరకు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. కొత్తిమీర, పుదీనా మంచిది చట్నీకి. ఇలాంటి చట్నీలతో తక్కువగా మీకు ఉన్నటువంటి పనిని బట్టి తక్కువగా 1-2 ఇడ్లీ తినడం ఎలాంటి తప్పు లేదు. నేను చిన్నప్పుడు అంటే ఇంత అవేర్నెస్ లేదు, నేను చిన్నప్పుడు ఇంచుమించు 5-6 ఇడ్లీలు తినేవాడిని. అంటే దానికి తగ్గ మాకు ఎప్పుడూ కూడా మా నాన్నగారు బాగా ఇష్టం, పుదీనా చట్నీ బాగా ఇష్టం, అల్లం చట్నీ బాగా ఇష్టం, ఇవే ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఎసిడిక్, బ్లోటింగ్, అల్సర్స్ ఉన్నాయో అది అల్లం తీసేస్తుంది. కొబ్బరి ఇండైజేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఆ కొబ్బరి చట్నీ చేసే ప్రాసెస్లో ఏదైతే ఆవాలు వేస్తారు, దాంట్లో జీలకర్ర వేస్తారు కదా, దీనివల్ల అది మారుతుంది. మరి పుట్నాల చట్నీలో కూడా అదే వేస్తారు కదా, తాలింపు అనొచ్చు. దాని డెన్సిటీ ఎక్కువ. ఇక్కడ గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి కొబ్బరి కానీ అల్లం కానీ ఇంకొంచెం గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి తాలింపు దినుసులతో మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఎప్పుడైతే పుట్నాలు అనే దాంట్లో శనగపప్పు కావచ్చు, పుట్నాల పప్పు కావచ్చు, పల్లీలు, ఈ శనగపిండి చలవ చేసేస్తుంది. చలవ ఎక్కువ చేయడం వల్ల అది డౌన్ అయి ఎత్తుకోవాల్సి వస్తుంది డైజెషన్ సిస్టమ్. ఈ లోపల అది చెడిపోతుంది. ఆ చెడిపోయినప్పుడు మనకి త్రేన్పులు రావడం, గ్యాస్ట్రిక్ రావడం జరుగుతుంది. ఇడ్లీ మంచిదే, మినపప్పు మంచిదే, కానీ మనం తీసుకునే విధానం మంచిది కాదు. దానివల్ల వడలు మంచివే, దాంతోపాటు చట్నీ ఇస్తాడుగా, చట్నీ వేస్తుంది. పని లేకపోతే వడ తినడం కూడా ప్రమాదమే. పని లేకుండా అంటే దానికి తగ్గ వర్కౌట్స్ లేకపోతే ఈ ప్రతిదీ ప్రమాదమే. ఇదంతా పూర్వం నుంచి వచ్చిందే కదమ్మా. ఇప్పుడు వద్దని ఎందుకు అంటున్నావు అంటే నీ వ్యవస్థ కోల్పోయింది, నీ నోరు చెడిపోయింది. నీ బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, సిస్టమ్స్ అన్నీ పోయినాయి. అప్పుడు ముందు ఫస్ట్ వాటిని బాగు చేసుకుంటే మళ్ళీ నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆహారానికి వెళ్ళగలుగుతావు. ఇంకొకటి ఏంటంటే పూర్వం మినువులు సంవత్సరంలో సమ్మర్లో వస్తాయి, వాటిని అన్నీ శుభ్రం చేసుకుని ప్రాసెస్ చేసి ఆరబెట్టి డబ్బాల్లోనో జాడీల్లోనో పెట్టి మిద్ది మీద పెట్టేవారు. అంటే ఇంకొంతకాలం పక్కన ఉంటాయి. అప్పుడు వాటిలో ఉన్నటువంటి చెడు తగ్గిపోతుంది, మంచి పెరుగుతుంది. తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఇవన్నీ చేయడం వల్ల అవి పెద్దగా మనకి హామ్ చేసేవి కాదు. అప్పుడు దానికి తగ్గ పని ఉండేది. ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం, ఎడ్ల బండి, ఇవి తప్ప ఇప్పుడు ఉన్నంత సుఖం లేదు. కాబట్టి అవి మనకి యోగ్యాన్ని ఇచ్చేవి, అవన్నీ మంచివే. దానికి తగ్గ పని ఉంటాయి. కూలి పని చేసేవాడు ఇడ్లీ తినడం తప్పంటే ఆడు ఏం తింటాడు? కూర్చుని తినేవాడికి, కూర్చుని పని చేసేవాడికి ఇడ్లీ హామ్ చేస్తుంది. వాడికి అవసరం, వాడు గుణపం వేయాలి, కొయ్యి తవ్వాలి, మట్టి తీయాలి. కాబట్టి ఆ శ్రమ పడే వాళ్ళకి అవి అవసరం. అవి కొంచెం తక్కువగా కూడా దొరుకుతాయి, బలాన్ని కూడా ఇస్తాయి, కాబట్టి అవి తినొచ్చు. వీటికి అన్నట్లుకన్నా అంటే నేను చెప్పేది నా లియో డైట్లో మార్నింగ్ ఫ్రూట్స్ తినమంటాను. మార్నింగ్ ఫ్రూట్స్ మన బాడీ ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తర్వాత ఎత్తుకుంటుంది. కాబట్టి ఎసిడిక్ నేచర్ ఉన్నవి ఇవ్వకుండా బాడీని ఆల్కలైన్ చేసే పదార్థాలు ఎక్కువ ఇవ్వమంటారు. అందుకని ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్స్ ఎక్కువ వాడమంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్.